ఎవరు? నేను స్వప్ననే. చెప్పవే. ఎక్కడున్నావే? ఇంట్లోనే పడుకొని ఉన్నా. సరే వెళ్దాం రా, మా ఇంటికి వచ్చేసాయి. ఓకే సరే. ఒసేయ్, ఇక్కడ అత్తయ్య అనేది ఒకటి ఉంది. దానికి కాఫీయో టీయో ఇద్దామని లేదు. ఎప్పుడు చూసినా నిద్రపోవడమేనా ఇది? ఏంటత్తయ్య పొద్దున్నే నా మీద పడ్డారు? మీకు ఎక్కడ టైం పాస్ అవ్వక నన్ను అంటున్నారా? ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 10 అవుతుంది. రాత్రులేమో పబ్బులు పార్టీలు ఫ్రెండ్స్ అని తెల్లందాకా తిరుగుతావు, పొద్దున్న లేవవు. ఏంది నాకు ఈ టార్చర్? ఆడదంటే పొద్దున్నే లేవాలి, ఇల్లు వాకిలని శుద్ధి చేసుకోవాలి, ముగ్గులు పెట్టుకోవాలి, స్నానం చేసుకోవాలి, వంట చేయాలి. ఆ రోజుల్లో మేము ఇలా లేమమ్మా. ఇప్పుడైతే చెంచర గాడిదలు. ఛీ! వచ్చిండ్రా మా చెంచర గాడిదలు ఇద్దరు. మా ఇంట్లో ఒక చెంచర గాడిద అంటే ఇంకో 2 చెంచర గాడిదలు వచ్చినాయి. ఇక ఊరేగిపో ఊరి మీద. ఏంటే సిరి మీ అత్త అలా మాట్లాడుతుందేంది? ఏంటత్తయ్య నా ఫ్రెండ్స్ ని నన్ను చెంచర్ గాడిదలు అంటావా? ఇంకోసారి అన్నావంటే మర్యాదగా ఉండదు చెప్తున్నా అత్తయ్య మీకు. ఒసేయ్, నాకే వెళ్ళి చూపిస్తావావే? నీ సంగతి నా కొడుకు రాని. వాడు వచ్చిన తర్వాత నీ పని చెప్పకపోతే నేను నీ అత్తనే కాదు. ఛాలెంజ్ ఛాలెంజ్ డబుల్ ఛాలెంజ్. మా అత్త అంతే లేవే, కొంచెం చాదస్తం ఎక్కువ. మనం అన్ని లైట్ తీసుకోవాలి అంతే. ఆ ముసలామెను ఒక దగ్గర మూల కూర్చోబెట్టద్దావే. కూర్చుంటది ఆమె. చెప్పు ఇంకేంటే సంగతులు? ఇంకేముంటదే సంగతులు? మా అత్తతో టార్చర్ నేను పడలేకపోతున్నా. మరి మీ ఆయననే? మా ఆయన ఏమన్నాడు? మా ఆయన సైలెంట్ గానే ఉంటాడు. ఆయనతో నాకు ఏ బాధ లేదు, మా అత్తతోనే ఉంది అంతా. అట్లా అయితే అట్లే రోజు అట్లా టార్చర్ అయితే తప్పదే. ఇంకా కాలాన్ని అలా నడుపుకుంటూ వెళ్ళిపోవాల్సిందే. మాకు మెనూ కావాలండి. ఫేస్ ప్యాక్, హెయిర్ స్టైల్స్. నీకే హెయిర్ స్టైల్ కావాలి? నాకు రష్మిక హెయిర్ స్టైల్ కావాలి. నీకు రష్మిక హెయిర్ స్టైల్ కావాలా? నీకేం కావాలి? నాకు సమంత హెయిర్ స్టైల్ కావాలి. సమంత హెయిర్ స్టైల్ కావాలా మీకు? అవును కావాలి. సమంత హెయిర్ స్టైల్. సరిపోయింది మీరిద్దరు. ఒకరు రష్మిక, ఒకరు సమంత. మరి నేను? అవునేను. ఇంతకి ఏం చేయించుకుంటావే? నేనా శ్రీలీల హెయిర్ స్టైల్ చేయించుకుంటానే. నీది ఆల్రెడీ శ్రీనీల హెయిర్ స్టైల్ లాగానే ఉంది. నేను ఆల్రెడీ శ్రీలీల లాగానే ఉంటాను, కానీ ఇంకా బ్యూటీగా అవ్వాలి. అబ్బో, మీరు అలాగా అందంగా కనిపించాలనుకుంటున్నారా? అయితే వచ్చేయండి లక్కీ బ్యూటీ పార్లర్. సిరి నీకు ఒక విషయం తెలుసా? ఏంటి ఆ విషయం? దీపు వాళ్ళ ఆయన ఐఫోన్ అని గోల్డ్ కూడా ఇచ్చాడే. అవునా? మీ ఆయన మా ఆయన ఉన్నారు. ఎప్పుడైనా మనకి చాక్లెట్ అయినా కొనిచ్చారా? అవి అసలు ఎంతైనా దీప్తో వాళ్ళ ఆయన చాలా గ్రేటే. అవునే, మా ఆయన గ్రేటే చాలా. ఎలాగైనా నేను మా ఆయన చేత గోల్డ్ కొని పిలుచుకుంటాను. నేను ఈ రోజు మా ఆయనను ఎలాగో అలా బుట్టలో వేసి నేను కొనిచ్చుకుంటానే. అది ట్రై చేద్దాం ముందు. అవును, ఫస్ట్ వాళ్ళ మనం బుట్టలో ఎలాగైనా మన పని చేయించుకోవాలి. ఎలాగైనా నా మొగుడు గ్రేట్ అని చెప్తున్నా. అంటే మన మొగుడు ఏమన్నా ఇదే అండి? మన మొగుళ్ళు కూడా గ్రేటే. చూపించుకోవాలి. చూపించుకుందాం. నువ్వేంటి, నీ జుట్టేంటి, నీ అవతారం ఏంటి? దయ్యంలో ఏంటే నా కొడుకు నీకు ఫ్రీడమ్ ఇచ్చిందని చెప్పేసి పబ్బులకు బ్యూటీ పార్లర్లకు అక్కడిక్కడ దయ్యాలకు తయారు అత్తయ్య మీకు దండం అత్తయ్య. ఇంకోసారి అస్సలు వెళ్ళను అత్తయ్య. నా ఫ్రెండ్స్ వద్దు, ఏమో వద్దు అత్తయ్య. ఇంట్లోనే ఉంటాను అత్తయ్య. ప్లీజ్ అత్తయ్య, నన్ను కొట్టకండి అత్తయ్య. మీకు దండం పెడతారు అత్తయ్య. ప్లీజ్ అత్తయ్య. అసలు ఎందుకు ఏడుస్తున్నావు? ఎప్పుడు చూసి ఎడుతూ కూర్చోడానా? అసలు మా అమ్మ ఏం చేసింది? అసలు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఆ ఫేస్ ఏంటి? నువ్వేంటి? నీకు దండం పెడతా, చెప్పు. అసలు ఏం చేసిందో తెలుసా మీ అమ్మ? ఏం చేసింది? మా ఫ్రెండ్స్ మేము ఇద్దరం కలిసి బ్యూటీ పార్లర్ కి వెళ్ళాము. బ్యూటీ పార్లర్ కి వెళ్ళేసి వచ్చిన తర్వాత బయట కూర్చొని మాట్లాడుతూ ఉంటే
వచ్చి చీపురు కట్ట తీసుకొని చెంచర్ గాడిదలు దున్నపోతులు గాడిదలు అని చెప్పేసి అసలు మేము మనుషులము అని చెప్పేసి విలువే లేదు మాకు. ఇలాంటప్పుడు నేను ఎందుకుంటాను, నేను ఉండను, నేను వెళ్ళిపోతాను, నీకు విడాకులు ఇచ్చేసి. మీ అమ్మ నన్ను కొడితే ఓకే, నేను కోడల్ని కాబట్టి భరిస్తాను. నా ఫ్రెండ్స్ ని కూడా కొట్టింది, వాళ్ళు భరిస్తారా? అసలు మీ అమ్మ మనిషి కాదు, రాక్షసి. నేను ఉండను, వెళ్ళిపోతా. శిరీష చెప్పేది ఆగు ఆగు శిరీష. నేను ఆగను, నేను వెళ్ళిపోతాను, నేను ఉండను అసలు ఇంట్లో. అలాగే నీకు అర్థం కావట్లేదు చెప్పేది చూడు, అందరూ నలుగురు చూస్తున్నారు. ఎవరు చూస్తే నాకేంటి, మీ అమ్మ చేసినప్పుడు తెలియదా నలుగురు చూస్తారని? టెన్షన్ పడదు, ఫస్ట్ నేను చెప్పేది మీరు చెప్పేది లేదు, నేను వినేది లేదు, నేను పోతా, నేను ఉండను. అది కాదబ్బా, పోతా పోతా అంటే చెప్పేది వెనకండా. మా అమ్మ రాగానే నీకు సారీ చెప్పేస్తా, అర్థమవుతుందా? మీ అమ్మ సారీ చెప్పకపోతే నేను ఏది కావాలంటే అది చేస్తావా? ఎస్ఏ నీకు ఏది కావాలంటే అది అడిగే, నీకు ఏం కావాలని నేను చేస్తా. నువ్వు మాత్రం ఫస్ట్ ఏడటం మానేసి సరే చూద్దాం ఎలా చేస్తావు. ఎక్కించిందా? నాకు అదేం చెప్పలేదమ్మా, అది చెప్తే వినడానికి నాకేమైనా బుద్ధి లేదనుకుంటున్నావా ఏంది? అమ్మా నాకు అద్భుతమైన జ్ఞానం ఉందమ్మా, నాకు బుద్ధి జ్ఞానం నాలెడ్జ్ అన్ని ఉన్నాయి. తెలుస్తుంది లేని జ్ఞానం, పెళ్ళాం కొంగు పట్టుకొని తిరిగేది అది జ్ఞానం అంటారా? శిరీష ఎందుకో అదేం చేస్తుందో తెలుసారా? పబ్బులని పార్టీలని బ్యూటీ పార్లర్లని ఫ్రెండ్స్ తో వెళ్ళి చెత్తగా తయారేసి వస్తుంది, పిచ్చిదాని లెక్క తయారేసి వస్తుంది. దాన్ని పిచ్చి వదిలిద్దామనే కొట్టినా. కాదమ్మా, ఈ రోజుల్లో పబ్బులకి వెళ్ళడం సాధారణమైన విషయం అమ్మా, నువ్వు అర్థం చేసుకోవేంటి? అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందమ్మా? నన్ను బుద్ధి గిద్ది అంటావా? ఫస్ట్ నిన్ను తన్నాలి దాని కాదు, నిన్ను సెట్ చేస్తే సెట్ అయితే నీ వల్లనే ఇట్లా తయారైంది. సిరి మా అమ్మకి చెప్పేశాను, ఇక్కడ నుంచి మనం హ్యాపీగా ఉండొచ్చు, ఓకేనా? అవునా, మీ అమ్మ ఎలా సారీ చెప్తా అన్నదో నాకు తెలుసు, నేను చూసానుగా. నీ చంప పగలగొట్టినట్టుగా నన్ను పగలగొట్టదు, అదే సారీ. చూసేసానుగా. అన్ని వదిలేయమ్మా సిరి, మనం హ్యాపీగా ఉందాం, ఓకేనా? సరే మీ అమ్మ నాకు సారీ చెప్పకపోతే నేను ఏది కావాలో అది ఇస్తా అన్నావు కదా, మరి ఇస్తావా? అవును ఇస్తానని చెప్పాను. మాట అంటే మాటే, మనం తిరుగు లేదు, ఓకేనా? చెప్పుకో నీకేం కావాలి, అన్ని కొనిస్తా. సరే అయితే మా ఫ్రెండ్ లేదు దీపు, నీకు తెలుసు కదా తను. అవును తెలుసు. తనకి వాళ్ళ ఆయన 3 తులాల గోల్డ్ ప్లస్ ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చాడంట తన బర్త్డే కి. మీరు ఇస్తారా చెప్పండి? ఏంటి 3 తులాల బంగారు ఐఫోనా? అవును. వస్తే 3 తులాల బంగారు ఐఫోన్ అంటే మామూలు విషయం అనుకున్నావు అంటే, ఐఫోన్ అంటే నా కిడ్నీ అమ్ముకోలే. అవన్నీ కూడా నా వల్ల కదా నీకు దాన్ని కొంటారా లేదా? చెప్పేది అర్థం చేసుకోవే. నాకు కావాలి అంతే. మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు, ఎదురింటి పిన్ని గారి కాసుల పేరు చూడు, ఇరుగు పొరుగు వాళ్ళు భలే బాగుపడ్డారు, నగానట్ర టీవీగా ట్రక్కు నొక్కున్నారు, మన బతుకులా తగలబడింది, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. పక్కింటి పాడు గోల పట్టించుకోవద్దే, పరుగుంటూ పొల్ల కూర అంత మెచ్చుకోవద్దే, నిన్ను బాగా చూసుకునే మొగుడు నేను ఉన్నాగా, మనకలే కాదో ఏడుపా, పరులకుంటే మరో ఏడుపా, ఎందుకే ఇట్ట రోజు నా బుర్ర తింటావు. కాదమ్మ గారు కట్టుకునే చీర ఖరీదైనా లేదే పాపం తమ జీతం. అవునా అయితే ఓకే బామా, మనం సూపర్. ఏం చేస్తున్నావే? రావే వచ్చి కూర్చో. ఏమన్నది మీ అత్తయ్య గారు? ఏమంటది మా అత్త? నిన్న మా అత్త చేసిన ఘనకార్యం మొత్తం మా ఆయనతో చెప్పానే నేను. చెప్పేసావా? ఏమన్నాడు మీ ఆయన? మా ఆయన ఏమంటాడు, మా ఆయనను కూడా కొట్టిందే మా అత్త. అంతా? అవునే, మా అత్తతో టార్చర్ అయిపోయింది మాకు అసలు ఇద్దరికి. నేను ఒక మందు తెస్తాను కదనే, తీసుకొచ్చాను, బండిలో ఉంది. అవునా అయితే తెచ్చిసేవే, మా అత్తయ్యకి పెడతాను నేను. మా గోల పోతుంది, పెద్ద గోల మా అత్తయ్యతోని. సరేనే ఇస్తాను, వెళ్ళేటప్పుడు ఇస్తాను. సరేనే అయితే. కొనిస్తాన్నాడా లేదానే? కొనిస్తా అన్నాడే మా ఆయన. కొనిచ్చిన తర్వాత నీకు వీడియో కాల్ చేసి చూపిస్తాను.